ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ దినము శనివారము, వారాంతము. మనమంతా కూడా గత వారమంతా మన పనులలో మనం ఎంతో బిజీగా ఉన్నాము. మరి ఈ దినము కొంతమందికి వర్క్ ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనమంతా ఇంతవరకు దేవుడు మనకు చేసిన మేలులనన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినము వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినము దేవుడు మనల్ని ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఈ మాటలు ప్రభువు నేర్పిన ప్రార్థనలోనివి. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో అందరికీ చెప్తూ ఉన్నాడు. మీరు ఎలాగ ప్రార్థన చేయాలో అన్న విషయాలు పైన అంతా కూడా చెప్పి తండ్రిని ఎలాగ అడగాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ముందుగా మనం దేవుణ్ణి వర్షిప్ చేయాలి. ఆ తర్వాత మనము మన అనుదిన ఆహారం కొరకు అడగాలి. తర్వాత మన క్షమాపణ గురించి ఇతరులను క్షమించాలి. అప్పుడే మనం కూడా క్షమించబడతాము. తర్వాత మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము అని చెప్పాలి అని దేవుడు చెప్తున్నాడు. మనము ప్రతిసారి కూడా శోధనలలో చిక్కుకుంటూ ఉంటాము. ప్రతి దినము కూడా అనేక రకాల శోధనలలో చిక్కుకుంటూ ఉంటాము. ప్రభువు తన శిష్యులకు ఈ ప్రార్థనను నేర్పించినప్పుడు వాళ్లకు అది అవసరమని దేవునికి తెలుసు. మనకు కూడా ఈ దినాన అది అవసరము అని ప్రభువుకు తెలుసు. ప్రభువు తాను నేను పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు. ఆయన ఎన్నిసార్లు ఎంతో మందితో నేను సత్పురుషుడా అని ఎలా చెప్పుచున్నావు అని చెప్తాడు కదా. అయితే ప్రభువు పాపం లేకుండా జీవించాడు. ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన కూడా అనేక రకాల శోధనలకు గురయ్యాడు. మరి అపవాది చేత శోధింపబడ్డాడు. మనుషులు ఆయనను శోధించారు. తన శిష్యులు ఆయనను శోధించారు. తన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా ద్వారా ఆయన శోధింపబడ్డాడు. ఇలా రకరకాలుగా ఆయన శోధింపబడ్డాడు. అయితే మనము ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మన శోధనలను ఆయన చూస్తూ ఉన్నాడు. మనిషి అనేవాడు శోధింపబడతాడు. మనం ఒక్కొక్కసారి దేవుని చేత కూడా శోధింపబడతాము. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి పౌలు గారు చెప్తారు, మీరు సహించినంత కంటే అధికంగా దేవుడు మిమ్మల్ని శోధింపనివాడు. అపవాది కూడా శోధించడు. అయితే మనము అపవాది మనల్ని శోధించినప్పుడు అపవాదిని మనము ఎదిరించినట్లయితే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. ఒక్కొక్కసారి పరీక్షలో మనము శోధింపబడినప్పుడు, అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనకు ఒక మార్గంను కూడా ఏర్పాటు చేస్తాడు అని రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు తాను ఎంతో ఆత్మపూర్ణుడై ఉండి ఈ శోధనలన్నిటిని కూడా ఎంతో చక్కగా జయించుకోగలిగాడు. అయితే శిష్యులు మామూలు మనుషులు, సాధారణమైన మనుషులు, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వారు కాదు. పైగా వాళ్ళు బలహీనులు. కాబట్టి వీరికి దేవుని నుంచి శక్తి కావాలి. అనేక సార్లు పురుషులు మరియు స్త్రీలు అసాధారణమైన రీతిలో ప్రభువును సేవించడానికి వచ్చారు కదా. ప్రభువు కూడా వారిని ఆహ్వానించాడు. అయితే ఈ విధంగా మనం సేవ చేస్తున్నంత మాత్రాన శోధన నుంచి మనం తప్పించుకోలేము. అలాగని మనకు ఆ శోధనను తప్పించుకునేంత అసలు శోధనే రాదు అనే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము శోధనలకు గురవుతాం. శిష్యులు దేవుని రాజ్యంలో తమ స్థితి గురించి ఎంతగానో ఆందోళన చెందారు. వారు యేసు బోధనలను అర్థం చేసుకోవడంలో కూడా ఎంతగానో సమస్య ఎదుర్కొన్నారు. అవిశ్వాసంతో పోరాడారు. మరి ఎంతగానో దేవుణ్ణి కూడా వదిలిపెట్టేంత పరిస్థితికి వారు చేరుకున్నారు. అయితే అంత స్థితిలో కూడా దేవుడైతే వారిని వదిలిపెట్టలేదు. వారు శోధనలలో చిక్కుకొని ఆ విధంగా మరి ఉన్నప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టాడా? ఆయన వారిని ఏం వదిలిపెట్టలేదు. అయితే వారికి కావలసిన ఆత్మను దేవుడిచ్చాడు.
పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు శోధనలకు గురైనప్పుడు వాటిని తప్పించుకునే ఒక గొప్ప శక్తిని వారు పొందుకున్నారు. ఇక్కడ ప్రభు మనకు ఏమి అర్థమయ్యేలాగా చేస్తున్నాడు అంటే, మనము శోధనలోనికి ప్రవేశిస్తాము. అయితే ఆ శోధనలలోనికి మనము వెళ్ళినప్పుడు మనము భయపడతాము. అంటే నేను శోధించబడ్డాను, నేను పాపం చేశాను, నేను పడిపోయాను, ఎలా 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 దేవుడు నన్ను అంగీకరిస్తాడా అని ఒక విధమైన భయంలోనికి వెళ్తాము. అయితే ప్రభువు చెప్పేదేమంటే, మనము శోధనలలో పడినప్పుడు వెంటనే క్షమాపణ అడగాలి. అందుకే మనము అనుదినము కూడా, ప్రతిదినము కూడా మనము శోధనలో చిక్కుకుంటామేమో అని మమ్మల్ని శోధనలోనికి తేవద్దు ప్రభువా, మమ్మల్ని దుష్టుని నుండి తప్పించు అని అడగడం అనేది మనము ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే శోధనలోనికి ప్రవేశించడం అనేది అది ఒక సాధారణమైన పరిస్థితి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేక సార్లు అనేక శోధనలకు గురి అవుతూ ఉంటాం. అయితే ఆ శోధనలలో నుంచి తప్పించబడేలాగా మనము దేవుణ్ణి ప్రార్థించాలి. ఆయన మనతో ఉండాలని మనము ఆయన కృప కొరకు కూడా కనిపెట్టాలి. నీవు నేను ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము నూతన సృష్టిగా మారతాము. అయితే ఇంకా చాలాసార్లు మన పాప స్వభావము ఉండే ఉంటుంది మనలో. దాన్ని ఎదుర్కోవాలి. అప్పుడే అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని తీసేయడానికి, ఆ విశ్వాసంలో మనము విసిగిపోయేలా చేయడానికి అపవాది మనల్ని రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. అయితే అందుకే దేవుడు ప్రభువైన యేసు మనకు అవసరమైన సమయంలో ప్రార్థన చేయడానికి ఈ శక్తివంతమైన మాటలు ఇచ్చాడు. మనము తప్పకుండా ఈ ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని బలం మీద ఆధారపడగలం. మనము సొంత బలంతో మనము ఇవన్నీ ఎదుర్కోవచ్చని అనుకుంటాం, కానీ అది మనకు సాధ్యం కాదు. మన విశ్వాసాన్ని బలోపేతం చేసేలాగా ఈ ప్రార్థనను మనం చేయాలి. మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలపడతామో మనల్ని ఆ విశ్వాసం ప్రభువు దగ్గరకు చేరుస్తుంది. మన స్వంత పరిమిత శక్తికి బదులుగా ప్రభువుపై మనము ఆధారపడడం నేర్చుకుంటాము. అందుకే దేవుడు ప్రభువైన యేసు అనేక రకాలుగా శోధింపబడినప్పటికీ ఆయన ఏ విధంగా దానిని జయించాడో అదే విధంగా మనం కూడా ఆయన నామములో ప్రతి టెంప్టేషన్ నుంచి కూడా మనము జయించబడతాము. కాబట్టి ప్రభు మనకిచ్చిన ఆ కవచమును, సర్వాంగ కవచమును ధరించుకొని నిరంతరము ఆయన సన్నిధిలో మనము ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్లయితే మనము దేవుని యొక్క కృపను పొందుకొని ఈ శోధనలలో నుంచి ఈజీగా బయటపడగలం. భయపడద్దు. ఎందుకంటే ఆ శోధనలకు భయపడి మనం కృంగిపోయి భయపడకుండా దేవుని వద్దకే పరిగెత్తేలాగా దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడు మనకి కృపావార్తను ఇచ్చినందుకు దేవునికి వందనములు. విశ్వాసపు మాటలను మనము మాట్లాడుతూ అపవాదిని జయించగలం. జీవవాక్యమును పట్టుకొని మనము అపవాదిని జయించగలం. ఆ విధంగా చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థనలలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు ప్రభా. ఈ నూతన దినంకై నీకు వందనములు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చిన ఈ నూతన దినంలో తండ్రి, మేము నీ మహిమ కొరకు నిలబడ్డానికి, నీ మహిమ కొరకు వాడబడ్డానికి సహాయం చేయండి ప్రభా. ఈ దినాన మీరు మాకిస్తున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి నూతనమైన గొప్ప దీవెనను బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, మా జీవితాలలో ఈ దినం మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడయుండమని ప్రార్థిస్తున్నాము. అనేక రకాల శోధనలను మేము ఎదుర్కొంటూ ఉంటాం ప్రభా. అయితే ప్రతి శోధన నుంచి కూడా తప్పించుకోవడానికి, ప్రతి శోధనను కూడా ఎదుర్కోవడానికి మాకు కావాల్సిన శక్తిని అనుగ్రహించండి. నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మలను నింపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి.
రాత్రి అంతయు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడిన దేవ, ఈ ఉదయ కాలం నా తండ్రి నూతన జీవంతో, నూతన ఉజ్జీవంతో మమ్మలను నింపి ఉన్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ దినానికి మాకు కావలసినటువంటి శాంతిని, జ్ఞానమును, మరి మా యొక్క ప్రతి ప్రాజెక్టును ఎదుర్కోవాల్సడానికి చేయడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో కూడా కలతలు ఉండకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవు దయగల దేవుడవు తండ్రి, అద్భుతకరుడవు మా ప్రభా. ఎంతమంది ఎన్ని సమస్యల్లో ఉన్నారో, కృంగుదలలో ఉన్నారో ప్రతి ఒక్కటిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రభా, ఉద్యోగంలో లేక ఎంతో మంది కృంగుదలలో ఉన్నారు నాయన, వారిని లేవనెత్తి వారికి తప్పకుండా ఉద్యోగంలో అనుగ్రహించమని, వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి తప్పక చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది ఐసీయూలలో ఉన్నారు, మరి వెంటిలేటర్ పై ఉన్నారు, ఎంతో వేదన పడుతున్న పరిస్థితులలో ఉన్నారు నాయన. కనికరించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకు వందనములు నాయన. మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు గనుక నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి, వారి మనోనేత్రములు తెరిచి నాయన వారిని అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వ్యసనములకు గురైన వారికి యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ప్రతి పరిస్థితుల్లో నుంచి ప్రభా విడుదల. ఎంతో మంది నాయన అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు నాయన. వాళ్ళని అందరినీ కూడా ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిని అందరిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాము ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తండ్రి, ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా. మరి చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు, అన్యాయాలకు అక్రమాలకు గురైన వారు ఉన్నారు, మరి న్యాయం కొరకు పోరాడుతున్నారు నాయన. కృప చూపించండి దేవా. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరాలలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఇది నాన్న తండ్రి, ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళను కూడా మీరు కనికరించి, ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలలో ఉన్న వాళ్ళను దీవించి వాళ్ళను క్షేమంగా వారి 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 యొక్క ప్లేసెస్ కు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి నాయన. మా తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానము అనుగ్రహించండి దేవా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.